పద్ధతులు వీడాలి, కొత్త టెక్నాలజీని అన్వయించుకోవాలి. అప్పుడే సాగు లాభసాటిగా మారుతుంది. తోటి రైతు వేశాడని పంటలు, ఎరువులు వేయకుండా ఏ భూమిలో ఏ పంట వేయాలి, ఏ పంటకి ఎంత మోతాదు ఎరువులు వాడాలో తెలిస్తే దిగుబడిని పెంచుకోవటం వీలవుతుంది. అందుకు భూమి స్వభావం ఏంటో రైతులు తెలుసుకోవాలని భూసార శాస్త్రవేత్త క్రాంతి కుమార్ అంటూ ఉన్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు రైతులు ఆశించిన దానికంటే ముందుగానే ఋతుపవనాలు వచ్చాయి. ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే సర్వసాధారణంగా ఈ రోజుల్లో మూస పద్ధతిలో రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. పక్క రైతులు ఏ పంట వేస్తే అదే పంట వేయడం, పక్క రైతులు ఏ మందులు కొడితే అదే మందులు ఈ రైతు కూడా వాడడం. ఇలా దీనివల్ల పంట దిగుబడి తగ్గి ఎక్కువ పెట్టుబడి అవుతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. అయితే ముందుగానే భూసార పరీక్ష కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి. ఈ భూసార పరీక్ష కేంద్రాల్లో మనకు సంబంధించి భూమికి సంబంధించిన పరీక్షలు ఎంత సారం ఉంది, ఏ పంటలు వేయాలి, ఎంత మోతాదులో మన ఎరువులో వాడాలని పూర్తి సమాచారాన్ని మన భూసార పరీక్ష కేంద్రం వద్ద తీసుకువచ్చినట్లయితే మన భూమి బలం ఎంత, ఏ పంటలు సమృద్ధిగా పండుతాయి, ఎంత పెట్టుబడి పెట్టవచ్చు, ఏ పంటలు వాడవు, ఏ పంటలు దిగుబడి వస్తుంది అనే విషయాలను పూర్తిగా రైతులు కనుక భూసార పరీక్ష కేంద్రానికి వచ్చి వారికి భూమికి సంబంధించిన సాయిల్ టెస్ట్ చేసుకుంటే రైతులు ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశం తగ్గుతుంది. పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే చాలామంది రైతులు మూస పద్ధతులు వ్యవసాయం చేయడం, దీంతో పంట దిగుబడి తగ్గడం, మరోవైపు ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ భూసార టెస్టులు పరీక్ష కేంద్రాలకు వచ్చి వాళ్ళకి సంబంధించి ఏదైతే వ్యవసాయ సాగు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి భూమిని మనం శాంపిల్స్ తీసుకొచ్చి భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొస్తే వాళ్ళకి సంబంధించి భూమిలో pH విలువ ఎంత ఉంది, నైట్రోజన్ విలువ ఎంత ఉంది, దీనికి సంబంధించి నత్రజని ఎంత లోపం ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, దీని అన్ని ఎంత అసలు ఏ పంట అయితే సమృద్ధిగా పండుతుంది అనే విషయాలను పూర్తిగా ల్యాబొరేటరీలో టెస్టులు చేసి కూడా రైతులకు సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కేవీకే ప్రముఖ సంబంధించిన భూసార శాస్త్రవేత్త డాక్టర్ క్రాంతి కుమార్ను అడిగి చెప్పుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎట్లా సార్ ఏంది మన రైతులకు ఇప్పటికే వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారు, ఈ భూసార పరీక్షకి సంబంధించి ఎట్లా టెస్టులు చేసుకోవాలి, వాళ్ళు ఈ టెస్టులకు రావాలంటే వాళ్ళు ఏం తీసుకొచ్చుకోవాలి? అందరికీ నమస్కారం అండి. నా పేరు క్రాంతి. నేను కేవీకే మల్యాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రంలో మనకు మట్టి పరీక్ష చేయించుకోవడానికి ఒక మంచి ల్యాబొరేటరీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అయితే రైతులు ఈ సంవత్సరం వానాకాలానికి సాగు చేసుకోపోయే ముందు, ఎందుకంటే ఆల్రెడీ మనకు రోహిణి కార్తీ దగ్గరకు వచ్చేసినాం మనం. ఇంకోటి నైరుతి ఋతుపవనాల వల్ల కూడా మనకు వర్షపాతం అనేది సుమారు మనకు 103 mm వర్షపాతం కూడా 2-3 రోజులు నమోదవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తొలకరి సాగుకు వెళ్ళే ముందు ఆల్రెడీ గతంలో మనకు చెప్పిన మాదిరిగానే ప్రతి రైతు వారి యొక్క నేల యొక్క స్థితిగతులు, అంటే భూసారం ఏ విధంగా ఉంది, వారి నేల లెక్కలో పోషకాల శాతం ఎంత ఉంది, నత్రజని, భాస్వరం, పొటాష్ లేదా ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్ అని వాటి యొక్క నేలల్లో ఏమైనా లవణీయత ఉందా, అంటే మనకు ఉప్పు శాతం ఏమైనా ఉందా, pH ఉజదని సూచిక ఎంత ఉంది అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి రైతు 2 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ మట్టి పరీక్షలు చేయించుకోవాల్సిందే. సో తద్వారా వారు వేసుకునేటటువంటి ఏవైతే పంటలు ఉంటాయో వాటిలో మనకి ఎంత మోతాదు యూరియా, ఎంత మోతాదు పొటాష్, ఎంత మోతాదు నైట్రోజన్, అలాగే సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్, మ్యాంగనీస్, కాపర్, జింక్ని ఎంత మోతాదులో వేసుకోవచ్చు అనేది మనం రైతుకు అంచనా వేసి చెప్పవచ్చు. దాంతోపాటు కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడకుండా కంపల్సరీ సేంద్రియ ఎరువులు అయినటువంటి పచ్చిరొట్ట పంటలు కానీ, లేదా మన పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేదా బయోచార్ వంటి సహజంగా రైతు స్థాయిలో లభ్యమయ్యేటటువంటి వీటిని వాడుకోవడం వల్ల ఆర్గానిక్ కార్బన్తో పాటు మనకు ఈ పోషకాల శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఫార్మర్స్ వాళ్ళకు భూమి యొక్క పరీక్ష చేసుకోవాలంటే వాళ్ళు ఏమేమి శాంపిల్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి మట్టిని తీసుకురావాలి? సాధారణంగా మనం రైతులకి ఏంటంటే మార్చ్ నుంచి, అంటే మార్చ్ తర్వాత మనకు రెండవ పంట యాసంగి అయిపోయిన తర్వాత ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్లో వాళ్ళని మనం సాయిల్ శాంపుల్ తీసుకురమ్మని చెప్తాం. అయితే ఒక రైతుకు ఉన్నటువంటి కమతం ఎంతైనా కావచ్చు, అది 10 ఎకరాల, 5 ఎకరాల, 2 ఎకరాలైనా పర్లేదు. ఒకటే దగ్గర ఒక బిట్టు మాదిరిగా ఉంటే ఒక శాంపుల్ తీసుకొస్తే సరిపోతుంది. అలా కాకుండా ఒక దగ్గర ఒక ఎకరము, ఒక 5-6 కిలోమీటర్ల తర్వాత ఇంకో దగ్గర ఒక ఎకరం ఉంటే ఆ పర్టికులర్గా 2-3 శాంపుల్స్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అయితే రైతులు ఈ శాంపుల్స్ తీసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు. రైతులు గట్ల పంటి కానీ, చెట్ల నీడ కింద కానీ, లేదా ఈ పెంట కుప్పలు ఉన్న దగ్గర కానీ, లేదా చెత్త చెదారం కుప్పలుగా ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో మట్టి శాంపుల్ తీయరాదు. వాళ్ళ మట్టి శాంపుల్స్ తీయాలంటే ఒక ఎకరంలో సుమారుగా 6 నుంచి 7 ప్రాంతాల్లో, అంటే మూలాల వారీగా ర్యాండమ్గా అక్కడ అట్లా మనకు ఒక జానెడ్ డెప్త్లో సుమారుగా ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల డెప్త్లో లోపల ఉన్నటువంటి మట్టిని తీసుకురావాలి. అంతేగాని భూ ఉపరితలం మీద ఉన్నటువంటి పై భాగంలో ఉన్నటువంటి మట్టిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు యాసంగి కానీ వానాకాలానికి సాగు చేసినటువంటి పంటల్లో వేసినటువంటి ఏవైతే ఎరువులు ఉంటాయో భూ ఉపరితలంలో సుమారు 10 సెంటీమీటర్ల డెప్త్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం లోతుగా మనం 15 కానీ 20 సెంటీమీటర్ల డెప్త్లో ఉన్న మట్టిని తీసుకోవాలి. తీసుకున్నటువంటి 6-7 ప్రాంతాల్లో తీసుకున్నటువంటి మట్టిని
ఒక గోనె సంచి కింద కప్పేసి దాన్ని మొత్తాన్ని కలిపేసి చదునుగా చేసుకొని 4 సమభాగాలుగా చేసుకొని ఏవైనా 2 సమభాగాలు వ్యతిరేక దిశలో ఉన్న 2 సమభాగాలు ఒక అర కేజీ మట్టిని ఇట్లా తీసుకొచ్చి కేవీకే మల్యాల ల్యాబొరేటరీలో ఇచ్చినట్లయితే వారికి మేము మట్టి పరీక్షలు గావించి తద్వారా వాళ్ళకు సాయిల్ హెల్త్ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సాయిల్ హెల్త్ కార్డులో మేము వారి యొక్క నేలలు ఏ రకానికి చెందినవి అవి నల్లరేగిడ, ఎర్ర నేలల, చిలక నేలల, ఇసుక నేలల, ఒండ్రు నేలల చెప్పడం, వారి యొక్క పోషకాల శాతాన్ని వారికి వివరించి తదనుగుణంగా వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా రైతులకు జరిగేటటువంటి మేలు ఏంటంటే వారి యొక్క పోషక స్థాయిని తెలుసుకోవడం. వారి నేలలు సారవంతమైనవా కావా, నిర్జీవమైనవా లేదా సజీవమైన నేలలు, ఒకటి చౌడు ఉందా చౌడు లేదా, ఒకవేళ చౌడు ఉంటే పాల చౌడ, తెల్ల చౌడ, ఏ చౌడు అనేది ఎంత మోతాదు అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీ మట్టి పరీక్షలు చేయించుకోవాలి. అదొకటి. చౌడు గుణం ఉన్నట్టయితే వాళ్ళు జిప్సం వేసుకోమని చెప్తాం. లేదు ఇంకేదైనా మనకు పాల చౌడు ఉంటే కొంచెం పచ్చిరొట్ట పంటలు వేసుకొని నేలలో కలియదునమని చెప్తాం. లేదు అది కాకుండా కొంచెం పీహెచ్ స్థాయి ఎక్కువ ఉందనుకో, ఉదాహరణ సూచిగా 8.5 కంటే ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ మనకి ఏంటంటే సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా కొంచెం తగ్గించుకొని మనం ఏంటంటే 7.5 న్యూట్రల్గా ఉండేటట్టు చేసుకోమని చెప్పి రైతులకు సజెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది రైతులు మేము అన్ని రకాల ఎరువులు వాడినాం, చాలా ఎరువులు వాడినాం, అయినా మా పంట దిగుబడి తగ్గుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా చాలా అప్సెట్ అవుతుంటారు. ఏం కారణమై ఉంటుంది సార్? రసాయనిక ఎరువుల వాడకాన్ని వీళ్ళు విచ్చలవిడిగా వాడడం వల్ల ముఖ్యంగా ఏంటంటే యూరియా వాడకం. వరి మనకు ప్రధాన పంటలుగా మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే వరి కానీ లేదా మనకు మిర్చి కానీ పత్తి కానీ మొక్కజొన్న కొంత మేరలో మనకు పప్పు దినుసు పంటలు సాగు చేస్తున్నారు. అయితే వీరు ఒకటే పంటని విరివిగా వానాకాలం యాసంగి సాగు చేయడం, రెండోది వేయాల్సినటువంటి మోతాదుని పాటించకుండా విచ్చలవిడిగా యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు ఎస్పెషల్లీ భాస్వరం కోసం పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల మనకు మొక్క తీసుకోగా మిగిలినటువంటి ఎరువులు మొత్తం మనకు నేలలో శుద్ధ రూపంలో అలానే ఉండిపోవడం జరుగుతుంది. అది కరగకుండా అలానే ఉండిపోవడం వల్ల చాలా వరకు ఏంటంటే నేలలు అనేవి కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది. అలాంటి సమయంలో మనం ఎలాంటి మంచి నాణ్యమైన దిగుబడి ఉన్నటువంటి హైబ్రిడ్స్ను విత్తనాలు వాడినా కూడా పంట దిగుబడి అనేది మనకు వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా మన దగ్గర ఎలాంటి పరీక్షలు ఉన్నాయి సార్? ఎలాంటి పరీక్షలు మన దగ్గర ప్రధానంగా కేవీకే మల్యాల్లో ఒకటి మొదట మనం ఏ సాయిల్ శాంపుల్ తీసుకొచ్చిన రైతు ఆయన ప్రధానంగా చూసేది ఏంటంటే పిహెచ్ అంటే ఉదజని సూచిక దాని తర్వాత మనకు ఎలక్ట్రాన్ కండక్టివిటీ అంటాం, లవణీయత. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు పిహెచ్ కోసం మనం 20 గ్రాముల సాయిల్ శాంపుల్ తీసుకొని ముఖ్యంగా సాయిల్ శాంపుల్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా దంచేసి సీవింగ్ చేసేసి మామూలుగా మనం 2 mm సైజు ఉన్నటువంటి సీవర్తో సీవింగ్ చేసిన తర్వాత ఒక 20 గ్రాముల మట్టి తీసుకొని దాంట్లో మనకు 2 to 5 ml ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని టైట్రేట్ చేసి మనకు ఆ pH ఎంత ఉంది అంటే మనకు సుమారుగా నార్మల్ pH 7 నుంచి 7.5 ఉంటే నేలలు బాగున్నట్టు, అదే 7 కంటే తక్కువ ఉన్నట్టే అవి మనకు ఆమ్ల నేలలు, అదే 7 కంటే ఎక్కువ ఉన్నట్టయితే వాటిని క్షార నేలలు లేదా నల్లరేగడి క్షార నేలలు అంటాం. కాబట్టి pH అనేది కంపల్సరీ ప్రతి రైతు యొక్క నేలకి 8.5 కంటే తక్కువ 7.5 మధ్యలోనే ఉండాలి, మనకి ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండొద్దు. సో అదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత లవణీయత అనేది ఎలక్ట్రాన్ కండక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేల పై భాగంలో చౌడు మనం చూస్తూ ఉంటాం, అది కేవలం మనకి ఏంటంటే ఉప్పు వల్ల వస్తుంది, దాన్ని మనం లవణీయత అంటాం, ఎలక్ట్రాన్ కండక్టివిటీ. అది కూడా మనకు కంపల్సరీ 0.5 కంటే తక్కువనే ఉండాలా. 0.5 కంటే ఎక్కువ ఉన్నట్టు 1 కంటే ఎక్కువ ఉంటే మనకు సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అంటాం మనం. దానివల్ల మనకి ఏంటంటే వేర్లు అనేవి సరిగా భూమి లోపలికి వెళ్ళాక పంట దిగుబడి అనేది అంటే ఎదుగుదల లేనప్పుడు పంట దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3 మనకు ప్రధాన పోషకాలు కాబట్టి ప్రతి నేలల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది ఎంత మోతాదులో అనేది రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని మనం మట్టి పరీక్ష గావించి మనం నత్రజని, భాస్వరం, పొటాష్ రేంజ్ చేసిన రైతులకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు pH, EC అలాగే ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కర్బనం అంటాం. ప్రతి రైతుకి మనిషికి ఎట్లా గుండె అయితే ఎంత ఇంపార్టెంటో సాయిల్కి ఆర్గానిక్ కార్బన్ అనేది అంత ఇంపార్టెంట్. ఆర్గానిక్ కార్బన్ బాగుంటేనే నేలలో పోషకాల శాతం అనేది బాగుంటుంది. సార్ ముఖ్యంగా ఈ సేంద్రియ రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి యొక్క ఆమ్ల శాతం పెరుగుతుంది, పంట దిగుబడి తగ్గు. మరి ఎలాంటి ఎరువులు వాడాలి సార్ సేంద్రియ ఎరువులలో? సాధారణంగా రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే మనం రైతులకు చెప్పేటప్పుడు వానాకాలం తొలకరి సాగుకు ముందు కంపల్సరీ సేంద్రియ ఎరువుల రూపంలో పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, బయోచార్ కానీ, కోళ్ళ ఎరువు కానీ ఒక 4 నుంచి 5 టన్నులు వేసుకోమని చెప్తున్నాము. అది వేసుకున్న తర్వాతనే కంపల్సరీ సేంద్రియ ఎరువుల తర్వాత రసాయనిక ఎరువుల వైపు ఆధారపడాలని చెప్తున్నాం. బట్ రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మనకు ఊళ్ళల్లో చాలా చోట్ల విలేజెస్లో పశువుల కొరత లేకపోతే కోళ్ళు గొర్రెల యొక్క పాపులేషన్ తగ్గిపోవడం వల్ల మాకు అందుబాటులో లేవని మేము రసాయనిక ఎరువులపైన ఆధారపడుతున్నామని చెప్తున్నారు. దయచేసి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే మీరు సేంద్రియ ఎరువులను వాడితేనే రాబోయే రోజుల్లో మనం వ్యవసాయం అనేది మనుగడకు సాగిస్తుంది. ఒకవేళ మనం కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడితే మాత్రం భూములన్నీ కూడా నిర్జీవం అయ్యే అవకాశం ఉంది మనకు.
ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వచ్చాయి, తొలకరి జల్లులు పడ్డాయి. రైతులంతా కూడా ఏరువాకపై మక్కువ చూపుతున్న నేపథ్యంలో రైతులంతా కూడా భూసార పరీక్ష కేంద్రంలో తమ భూముల యొక్క పరీక్షలు చేయించుకొని వారి యొక్క ఆమ్ల శాతం ఎంత, ధాతువుల యొక్క పరీక్షించి ఏ పంటలకు అనువుగా తమ భూములు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు అన్ని పంటలు ఒకే భూమిలో పండవు కాబట్టి వారికి సంబంధించి సాయిల్ టెస్ట్ ద్వారా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పంటలు సాగు చేయాలని ప్రముఖ శాస్త్రవేత్త క్రాంతి కుమార్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మల్యాల నుండి.